తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలెవరు? ఈసారి ఎవరికి ఛాన్స్ దక్కనుంది? కాంగ్రెస్ పార్టీలో అప్పుడే హడావిడి మొదలైంది. ఎన్నికలకింకా 20 రోజులున్నప్పటికీ ఆశావాహులు మాత్రం అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే అభ్యర్థుల పేర్లు కూడా ఖరారైనట్లుగా గాంధీ భవన్లో చర్చ జరుగుతోంది. దీంతో ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక కాబోతున్న ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు ఎవరన్నది ఆసక్తికరంగా మారుతోంది. ఇందుకే ఆ ముగ్గురు ఎవరు? మార్చి 20వ తేదీన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఉన్న లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు గ్యారంటీ అని అర్థమవుతోంది. 4వ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికే దక్కుతుందని తెలుస్తోంది. అయితే ఈ నలుగురు అభ్యర్థులు ఎవరు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. పార్టీ అధిష్టానం మాత్రం చాలా స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్లు తీసుకుని ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే ఛాన్సే లేదని భావిస్తోంది. అంతేకాదు కాంగ్రెస్ అధిష్టానంలోని కీలక లీడర్లకు కూడా నో టికెట్ అని చెప్పినట్టుగా సమాచారం. దీంతో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూత్ కు అధిక ప్రాధాన్యత దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి, మరో సీటు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి, మూడో సీటు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో రెడ్డి సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ యువ నాయకుడు సామ రామ్మోహన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీ కోటాలో మాత్రం పోటీ గట్టిగా కనిపిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్, సిద్ధేశ్వర్, దొమాటి సాంబయ్యల పేర్లు వినిపిస్తుంటే, ఎస్టీ సామాజిక వర్గం నుంచి రాములు నాయక్ పేరు వినిపిస్తోంది. ఇటు బీసీ సామాజిక వర్గం నుంచి కూడా గట్టి పోటీ కనిపిస్తోంది. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకే పదవులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంతో సామ రామ్మోహన్ రెడ్డి పేరు, అద్దంకి దయాకర్ల పేర్లు దాదాపు ఖరారైనట్టే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మొదటి నుంచి పార్టీ విధేయుడిగా, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తిగా సామ రామ్మోహన్ రెడ్డికి గుర్తింపు ఉంది. ప్రస్తుతం పార్టీ మీడియా కమిటీ చైర్మన్ గా యాక్టివ్ గా ఉన్న రామ్మోహన్ రెడ్డి పార్టీ వ్యవహారాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు. ప్రజల్లో గుర్తింపున్న యువ నాయకుడు కావడంతో రెడ్డి కోటాలో సామ రామ్మోహన్ రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టే అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సామ రామ్మోహన్ రెడ్డితో పాటు అద్దంకి దయాకర్ పేరు కూడా దాదాపు ఖరారైనట్టే అని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏకగ్రీవమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బీఆర్ఎస్ రెండో అభ్యర్థి కోసం పోటీ పెడితే కానీ వ్యవహారం ఓటింగ్ దాకా వెళ్లే అవకాశం కనిపించడం లేదు. కాంగ్రెస్ కూడా 4వ అభ్యర్థి విషయంలో కొంత స్పష్టతతో ఉన్నట్టు తెలుస్తోంది. ఎంఐఎంతో అవగాహన కుదిరితే 4వ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించే ఛాన్సులు తక్కువ అనే అంచనాలున్నాయి. ఇటు బీఆర్ఎస్ కూడా రెండో అభ్యర్థి నిలబెట్టే ఆలోచనలో లేనట్టు తెలుస్తోంది. దీంతో ఎన్నిక ఏకగ్రీవం అనే చర్చ కూడా జరుగుతోంది.